పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఫ్లెక్సీ వార్ నడుస్తోంది. కేటీఆర్ బర్త్డే సందర్భంగా హైదరాబాద్లో పోస్టర్లు వెలిశాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కు విషెస్ తెలుపుతూ నగరంలో గులాబీ నేతలు ఫ్లెక్సీలు వేయించారు. అయితే వాటిని తెలంగాణ ప్రభుత్వం తొలగించింది. పై అధికారుల నుంచి ఆదేశాలు రావడంతో జీహెచ్ఎంసీ ఫ్లెక్సీలను చించేసింది. తెలంగాణ భవన్ ముందు తప్ప హైదరాబాద్లో ఉన్న ఫ్లెక్సీలన్నీ తీసేశారు అధికారులు. కేటీఆర్ పోస్టర్లను తొలగించడంపై గులాబీ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ఫ్లెక్సీలను తొలగించకుండా కేటీఆర్కు సంబంధించిన పోస్టర్లను చింపివేయడంపై మండిపడుతున్నారు. అందరికీ సమన్యాయం ఉండాలని, కాంగ్రెస్ పార్టీకి చెందిన పోస్టర్లను కూడా తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. దిలీప్, బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనున్న ఫ్లెక్సీ వారికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ జన్మదినం. సో జన్మదినాన్ని పురస్కరించుకొని తమ అధ్యక్షుడు కేటీఆర్ కి శుభాకాంక్షలు తెలుపుతూ ఆ నగరం అంతా కూడా బీఆర్ఎస్ నేతలు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సో గత 2 రోజుల నుంచి కూడా ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే సో నిన్నటి నుంచి కూడా ఈ ఫ్లెక్సీలను జీహెచ్ఎంసీ అధికారులు ఉన్నారు. సో ఇటు కేటీఆర్ నివాసం ఉండే కోకాపేట నుంచి కూడా తెలంగాణ భవన్ కు వచ్చే మార్గంలో చాలా పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేశారు. సో ఈ ఫ్లెక్సీలన్నింటిని కూడా జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. సో ఇవాళ ఆ బర్త్డే అయితే కనీసం రేపు తొలగిస్తే బాగుంటుంది, కానీ ముందే తొలగించడం పట్ల ఇటు బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. కనీసం ఫ్లెక్సీలు కూడా కట్టుకునే స్వేచ్ఛ లేదంటూ కూడా ఆహ్వానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం అంటే గతంలో కూడా ఇటు మాజీ మంత్రి హరీష్ రావు బర్త్డేకి సంబంధించి కూడా తెలంగాణ భవన్ ముందు ఫ్లెక్సీలన్నింటినీ కూడా ముందు రోజే తొలగించారు. సో సేమ్ ఇదే సిచ్యువేషన్ ఇప్పుడు ఇటు కేటీఆర్ బర్త్డే విశేష తెలపడానికి నేతలు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలను కూడా తొలగిస్తున్నారు. కేవలం భవన్ ముందు మాత్రమే కొన్ని ఫ్లెక్సీలను మాత్రమే ఉంచారు. నగరంలో పలు కూడల్లో ముఖ్యంగా ఇటు జూబ్లీ చెక్ పోస్ట్ అలాగే ఫిలిం నగర్ ఈ మార్గం ఏదైతే కేటీఆర్ తెలంగాణ భవన్ కు వచ్చే మార్గం ఏదైతే ఉంటుందో ఈ మార్గంలో ఉన్నటువంటి అన్ని ఫ్లెక్సీలను కూడా ఇటు జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. సో అధికారులను నిలదీస్తే పై అధికారుల సూచన మేరకు మేము తొలగిస్తామని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఇటు బీఆర్ఎస్ నేతల ఫ్లెక్సీలను తొలగించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతల ఫ్లెక్సీలను తొలగించకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలను మాత్రమే తొలగించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ కూడా ఇవాళ కేటీఆర్ బర్త్డే. సో ఇవాళ ఒక్కరోజైనా ఉంచి రేపు తొలగిస్తే బాగుండేది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓకే దిలీప్.